ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఎన్ని వారాలు మనం ఉన్నప్పటికి కూడా మనం కొన్ని సార్లు తప్పులు చేస్తుంటాం. కొన్ని సార్లు అక్కడ సిట్యుయేషన్స్ మనకి అలా అనిపిస్తాయి. కానీ 'బిగ్ బాస్' అది చూపించడు, బయటకు చూపించడు. ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే కళ్యాణ్ విషయంలో కూడా ప్రియా అండ్ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత, మెయిన్‌గా శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ గేమ్ మారిందా అంటే మారింది. కానీ వేరే విధంగా మారింది. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ లిస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! వీళ్ళలో ఒక సుమన్ శెట్టి గారు తప్ప అందరూ నామినేట్ అయ్యారు. వీళ్ళతో పాటుగా గనక చూసినట్టయితే సంజన, మాధురి కూడా నామినేట్ అయిపోయారు. అలాగే గౌరవ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడంట. ఇక సాయి ఉన్నాడు కదా! సాయి శ్రీనివాస్ తన ఇమ్యూనిటీ పవర్‌ని వాడుకున్నాడు. అనుకుని ఉంటాడు, ఇంతమంది నామినేషన్స్‌లోకి వచ్చారు బాబోయ్! ఏదైనా జరగచ్చేమో అని చెప్పేసి తన ఇమ్యూనిటీ పవర్ అయితే తను వాడేసుకున్నాడు. సో, తను ఈ వారం సేఫ్ అన్నమాట. ఓకే. సో, మాధురి, తనుజ, గౌరవ్, రితు, రాము, సంజన, డెమాన్, కళ్యాణ్ వీళ్ళందరూ నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయారు. సో, ఈ వారం తనుజకి మంచి ఓటింగ్ ఉంటుంది. అలాగే గౌరవ్‌కి, మాధురికి, అలాగే రాముకి, వీళ్ళకి కళ్యాణ్‌కి ఆల్రెడీ మంచి ఓటింగ్ ఉంటుంది. సో, మీ గౌరవ్‌కి, మాధురికి, రితుకి వీళ్ళ మధ్య ఏంటి అనేది చాలా అసలు ఈ వారం ఓటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ గేమ్. ఎందుకంటే ఇప్పటివరకు మాధురి నామినేషన్స్‌లోకి రాలేదు. 2 వారాల నుంచి గౌరవ్ నామినేషన్స్‌లో రాలేదు. వీళ్ళిద్దరిది ఎలా ఉండబోతోంది? వీళ్ళిద్దరూ డెమాన్‌ని, రితుని, రాముని ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నారు అనేది కూడా పెద్ద మ్యాటరే అన్నమాట. సో, ఒకటి చూద్దాము. మ్యాటర్ ఏంటంటే శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసేసింది. అసలు షాకింగ్, బ్రేకింగ్, రాకింగ్ ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎందుకు కళ్యాణ్ నామినేట్ చేసింది శ్రీజ అంటే, నామినేట్ చెయ్యాలి ఫ్రెండ్స్. చేస్తేనే తన దారిలోకి వస్తాడు. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా సోనియా నిఖిల్ని నామినేట్ చేసింది. కానీ తను నెగిటివ్ పర్స్పెక్టివ్లో చేస్తే ఇక్కడ శ్రీజ పాజిటివ్ పర్స్పెక్టివ్లో చేసింది. ఎందుకో చెప్తా వినండి. కళ్యాణ్కి చాలా క్లియర్గా ఒక వీడియోని చూపించారు. ఓకే. దానిలో తప్పు ఎవరిది? రమ్యది తప్పు, నెక్స్ట్ మాధురిది తప్పు, ఇద్దరిది తప్పే. ఓకే. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేసి తర్వాత తను ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే ఒక అర్థం పర్థం ఉంటుండేది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో జరిగిన తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ రమ్యని కానీ ఈ అమ్మాయి ఎవరు మాధురిని కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేస్తాడని అనుకుంటారు. ఎందుకంటే రమ్య మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అలా కాకుండా రమ్య అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పటం, తను నిజంగా గేమ్ మీద దృష్టి పెట్టట్లేదా, కానీ తన గేమ్ ఎటో వెళ్ళిపోతుందని తన ఫీలింగా అనే విషయం తెలియటం లేదు. కానీ మనీష్ మర్యాద ఏం చేశాడంటే కళ్యాణ్ని నామినేట్ చేసి తన కత్తిని ఇమాన్యుల్కి ఇచ్చాడు. తన కత్తిని ఎప్పుడైతే ఇమాన్యుల్కి ఇచ్చాడో అంటే ఒకళ్ళనేమో వీళ్ళు పొడవాలి, రెండో కత్తినేమో వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇమాన్యుల్కి ఇవ్వగానే ఇమాన్యుల్ ఏం చేశాడు? తనుజని నామినేట్ చేసాడు. ఓకే. నాకు తెలిసి ఒకవేళ గనక ఇమాన్యుల్కి కత్తిచ్చే ముందు కళ్యాణ్ గనక నామినేట్ అవ్వకపోతే నాకు తెలిసి ఇమాన్యుల్ కళ్యాణ్ని, తనుజని నామినేట్ చేసేవాడు ఈ వారం ఖచ్చితంగా. ఎందుకంటే బ్యాక్ స్టాబింగ్ అని తను ఫీల్ అయ్యాడు. అలాగే ఫ్లిప్పర్ అని మెడలో వేశాడు కూడా ట్యాగ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జస్ట్ తను కెప్టెన్గా ఉన్నప్పుడు, తను కెప్టెన్గా అవుతున్నప్పుడు తనుజ చాలా స్టాండ్ తీసుకుంది తన గురించి. అలాగే మొన్న ఎపిసోడ్లో పిఠాపురం అంకుల్ కూడా అదే చెప్పాడు, మీరిద్దరు కూడా ఇద్దరు మ్యూచువల్గా స్టాండ్స్ తీసుకుంటున్నారు అని. అలాంటప్పుడు అసలు తనుజ నామినేట్ చేయాల్సిన అవసరం ఏంటి కళ్యాణ్ కంటే? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తనూజ విషయంలో తనకేమీ స్పెషల్ అట్రాక్షన్ లేదు. అందరిలాగానే తను కూడా తనూజతో నార్మల్గానే కో కంటెస్టెంట్గా గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయటం కోసం మేబీ తనూజ నామినేట్ చేయాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ తర్వాత లేదు, ఇది కరెక్ట్ కాదు, నామినేట్ చేయడం తప్పు అని చెప్పి దాని నిర్ణయం మార్చుకుని ఉండొచ్చు. ఓకే. అయితే ఇక్కడ నామినేషన్స్ లిస్ట్లో ప్రతి ఒక్కళ్ళు నువ్వు తనూజని చేస్తానని చెప్పేసి సంజన నామినేట్ చేసావు అంటే నిజంగా ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి తనూజని కాదు నేను సంజనాని నామినేట్ చేస్తానంటే ఇచ్చేవాడు అసలు ఇమాన్యుల్? అంటే తనకు తాను సెల్ఫ్గా ఇప్పుడు కెప్టెన్ కానప్పుడు ఇంకొకళ్ళకి సేవ్ చేసే పవర్ ఎలా ఇస్తాడు బిగ్ బాస్? అంటే ఇక్కడ ఇమాన్యుల్ విషయంలో డబుల్ గేమ్ బిగ్ బాస్ కూడా ఆడుతున్నాడు. అంటే ఎట్లాగొట్లా సేవ్ చేసేసేసాడానికి తనకు తాను ఒక నామినేషన్ చిట్టి ఉంచుకోకపోవడం చాలా పెద్ద తప్పు.
కానీ నన్ను తనూజ నామినేట్ కళ్యాణ్ చేత చేయిస్తే భలే ఉంటది మజా అని అనుకుని చేయించడం మరొక ట్విస్ట్. అయితే ఇప్పుడు శ్రీజ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయాలంటే చెయ్యాలి ఫ్రెండ్స్. తను చేస్తున్న తప్పుని తను చెప్పాలి. అంటే యాక్చువల్లీ శ్రీజకి తెలియదు మనీష్ ఆల్రెడీ కళ్యాణ్ చేస్తాడని. ఎందుకంటే వీళ్ళందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కళ్ళు వచ్చారనమాట లాస్ట్ ఇయర్ లాగానే. అయితే వీళ్ళలో హరిత హరీష్ గారు రాలేదు. ఆయన ఎందుకో కొంచెం నెగిటివ్గా ఉన్నారో ఏంటో మరి బిగ్ బాస్కి తెలియదు నాకు. సో హరిత హరీష్ గారు అయితే రాలేదు. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయాలంటే నీకు మంచి ఏంటి చెడేంటి అన్న విషయం తెలియటం లేదు. తనూజాని నామినేట్ చేయడం చాలా అట్టర్ మిస్టేక్ తను చేసింది. పోనీ తను ఇమాన్యుల్ అసలు నిజాన్ని బయట పెట్టి స్ట్రాటజీ వాడదాం అనుకున్నాడా అంటే ఇమాన్యుల్ని తను సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే, అందుకని శ్రీజ పొడిచింది. పొడవడం కరెక్టే, ఎందుకంటే తన ఆట తను మర్చిపోతున్నాడు. ఎవరైతే మనకి బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేస్తారో మన వెనకాల ఉండి ఖచ్చితంగా జనాలకు ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఎవరైతే మనల్ని వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళని ఖచ్చితంగా నామినేట్ చెయ్యాలి అని ఆడియన్స్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనకు నచ్చని వ్యక్తిని బయటికి పంపించే ఒకే ఒక ఆయుధం నామినేషన్. అది మరి తనూజాకి వేస్తే అది తప్పు కదండి కళ్యాణ్. అలాంటప్పుడు తను నాకు సపోర్ట్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఇమాన్యుల్ ఏ రకంగా డబుల్ గేమ్ ఆడాడో నామినేషన్స్ టైంలో కళ్యాణ్ కూడా అదే చేసినట్టు కదా. మేబీ తన స్ట్రాటజీ అనుకోండి, అది స్ట్రాటజీ అని అట్లీస్ట్ ఒక్కరికైనా చెప్పుడున్నా బాగుండేది. సార్ అది స్ట్రాటజీ, సంజన గారిని నామినేట్ చేస్తానంటే ఇమాన్యుల్ ఇస్తాడని నేను నమ్మలేదు, అందుకని తనూజాని చేద్దాం అనుకున్నాను, తనూజ విషయంలో ఇమాన్యుల్ అసలు నిజం బయటపడింది అని చెప్పేసి ఉన్నా బాగుండేది. అలా కాకుండా నేను నిజంగానే తనూజాని చేద్దాం అనుకున్నాను అని చెప్పటం నాకైతే, అంటే అక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. రమ్య ఉంది, మాధురి ఉంది, వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో సాయి శ్రీనివాస్, ఆయేషా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరినీ వదిలేసి తనూజాని చేస్తాను, తన గేమ్ నాకు నచ్చట్లేదు, సుమనన్న నామినేట్ చేసిందని నేను తనూజాని నామినేట్ చేస్తాను అనడం చాలా అవివేకం. మేబీ ఆ అవివేకాన్ని తీసేయటం కోసమే శ్రీజ నామినేట్ చేసింది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీజ కళ్యాణ్ కోసం చాలా పోరాడింది. సో మరి కళ్యాణ్ విషయంలో తను తీసుకున్నది అయితే కరెక్ట్ నిర్ణయమే. అయితే ఇంకొక పాయింట్ చెప్తా వినండి. శ్రీజకి, మాధురికి, శ్రీజకి, తనూజకి చాలా పెద్ద గొడవ జరిగింది. తనూజకి కళ్యాణ్ విషయంలో మేబీ గొడవ జరిగిందా ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం గొడవ అయితే జరిగింది. శ్రీజకి, తనూజకి, శ్రీజకి, మాధురికి, శ్రీజకి, కళ్యాణ్ అయితే నాకు తెలిసి షాక్ అయిపోయి ఉంటాడు. శ్రీజ ఎప్పుడైతే తను నామినేట్ చేసిందో షాక్ అయిపోయి తన గేమ్ మార్చుకోవాలని ఎంత మాత్రం కళ్యాణ్కి అర్థమై ఉంటుంది. సో ఖచ్చితంగా మ్యాటర్ ఇదే. ఈ వీడియోలో మీకేమనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే కళ్యాణ్ తప్ప, తనుజ తప్ప, లేదా కళ్యాణ్ నామినేట్ చేసిన శ్రీజ తప్ప, వీళ్ళందరిది కాదు అసలు ఇమాన్యుల్ తప్ప అనేది కూడా మాకు చెప్పండి. చివరి వరకు వీడియో చూస్తున్నారా లేదా అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్ అని చెప్పండి, లేదంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నేమ్ అయినా ఎస్తో సహా పెట్టండి. కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.